దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి విధానాన్ని బట్టి తీసుకురావడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా ఈ యొక్క ఒకటో వచనంలో మనం చూస్తున్నాం. కానీ అంతకు ముందు మనం తెలుసుకోవాల్సింది మన యొక్క సమాచారం ఇస్రాయేలు వలె విస్తరింపచేస్తాను. వాగ్దాన భూమికి అబ్రహాము నడిపించినప్పుడు అబ్రహాముతో దేవుడు బయలుపరిచిన రీతిగా దేవుడు బయలుపరిచిన రీతిగా అబ్రహాము బయలుదేరిన తర్వాత ఆ వాగ్దాన భూమిలోనికి పోయి ఆయన సంతతి ఇశ్రాయేలు వలె విస్తరించబడింది. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క అబ్రహాము ద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో వారు నివసిస్తూ అనేకమైనటువంటి శాపకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిశ్చయితను వారు తృణీకరించి లోకానుసారమైనటువంటి కార్యాలకు అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి అలవాటుకు లోనయ్యారు. ఆచారాలకు లోకానుసారమైనటువంటి కొన్ని ఆచారాలకు పాపంతో కూడినటువంటి శాపకరమైనటువంటి తెగుళ్ళ ద్వారా వారు నివసిస్తున్న దినాల్లో దేవుడు వారిని చెదరగొట్టినప్పుడు వారు దేవుడు వారిని ఒక అన్య దేశానికి పంపబడతారు. అక్కడ వారు నివసిస్తూ అనేకమైనటువంటి శ్రమలకు అనేకమైన గురై ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి మళ్ళీ వారిని మోషే ద్వారా నడిపించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీదారు కాబట్టి అనేకమైనటువంటి శ్రమలకు అనేకమైనటువంటి బాధలకు అనేకమైనటువంటి కార్యాలకు గురైపోయారు. కనుక అక్కడి నుంచి వస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక మందసాన్ని కనిపిస్తుంది కదా, అటువంటి ఆ మందసాన్ని దేవుడు ఆ మోషే ద్వారా 10 ఆజ్ఞలు కానీ అలాగే ఆయన చిగురిని మోషే కాళ్ళ కానీ అవన్నీ అందులో పెట్టుకొని వాళ్ళు దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించాడు. ఒక పద్ధతి, ఒక ప్రణాళిక వారికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినప్పుడు దాన్ని వారు సిద్ధపరుచు ఎక్కడైతే వారు ఉంటున్నారో అక్కడ మనం పొందిపోయినట్లుగా ఆ స్థలంలో ఆ మందసాన్ని పెట్టుకొని దేవుడిని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ వారు ముందుకు సాగేవారు. కానీ అలాగ పోతున్న దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడుందంటే యెరూషలేములోనికి చేర్చబడి ఆ మందసం అక్కడ పెట్టబడిన తర్వాత దేవుని యొక్క ఆ ప్రణాళికను వాళ్ళు పెట్టి దేవుని ఆరాధిస్తున్నారు. తర్వాత దేవుడు మళ్ళీ వారు తప్పిపోవడం వల్ల అనేకమైనటువంటి కార్యాలు వారు లోకానుసారంగా జీవించడం వల్ల దేవుడు వారిని మరుబడి మళ్ళీ వాళ్ళని యథాస్థితికి మళ్ళీ పొందినందువల్ల వారు చెల్లాచెదరైపోయారు. ఆ చెల్లాచెదరైపోయినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందసము ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఆ ఫిలిష్తీయులు ఎత్తుకుని పోయేస్తారు. ఆ ఫిలిష్తీయులు తీసుకుని పోతున్నప్పుడు వారు ఆ మందసాన్ని తీసుకుని పోయి దేశం ఉంచుకున్నప్పుడు ఆ ఫిలిష్తీయుల యొక్క పట్టణంలో ఉన్నప్పుడు వారికి అనేకమైనటువంటి శ్రమలు ఆ గడ్డల ద్వారా దేవుడు ముద్దారు. ఆ ముట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫిలిష్తీయుల పెద్దలందరూ పంచుకొని ఈ యొక్క మందసము మన గ్రామానికి రావడం వల్ల అనేకమైనటువంటి కీడుకు మనం గురవుతున్నాం. అనేకమైనటువంటి గడ్డల ద్వారా ఆ యొక్క మందసము ఉండడం వల్ల మనము శ్రాపగ్రస్తులు మార్చిపోతున్నాం. తర్వాత అనేక మంది చనిపోతున్నారు. ఇది ఉండటం మన గ్రామానికి మనకి మేలు కాదు, మంచి కాదు. ఇది ఎలాగైనా పంపించేయాలని వాళ్ళ ఒక కాడి ఎద్దులు చూసి ఆ బండి మీద ఎక్కించి వాళ్ళు విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టినప్పుడు అది అలాగే వచ్చి నాకు కలమ దగ్గర అంటే ఆ యొక్క పొలంలోకి వచ్చి ఆగినప్పుడు అక్కడ చూసిన వాళ్ళంతా దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలు జనాంగం ఆ మందసాన్ని చూసి అది తీసుకొని పోవడానికి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అభినాదాబు ఆ ఇంట్లోనికి ఆ మందసాన్ని చేర్చబడుతుంది. ఆ అభినాదాబు ఇంటిలో ఉన్నప్పుడు ఆ అభినాదాబు కుటుంబము
7 1వ వచనంలో రాయబడింది. 1 సమూయేలు 7:1. అంతటా యెహోవా మనసును తీసుకొని పోయి అబీనాదాబు ఇంట్లో చేర్చి దాన్ని కాపాడుటకై తన కుమారుడైన ఎలియాజరును రక్షించాడు. ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అబీనాదాబు యొక్క ఇంటిలోనికి చేర్చబడిన తర్వాత దాన్ని కాపాడటానికి ఒక యవనస్తుని సిద్ధపరిచినట్టు చూస్తున్నాం. వాళ్ళు ఉన్నారు, కానీ తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే అందరికీ వారి ఇంట్లో ఉన్నది ఉన్నా కూడా వాళ్ళు మరి లోకానుసారమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా దేవుని యొక్క మందస్సును అక్కడ నుంచి మరి తీసుకొని పోవడానికి సిద్ధపడతారు. ఆ ఇంట్లో ఉండకూడదని చెప్పేసి మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం 20 సంవత్సరాల తర్వాత అబీనాదాబు ఇంట్లో నుంచి మరి కొంతమంది కూడుకొని, అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకొని దావీదుతో ఒక చక్కని ఆలోచన చేస్తారు. ఆ మందసాన్ని మన గృహానికి తీసుకొచ్చుకుందాం, మన యొక్క మందసాన్ని మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం. నీవు రాజుగా నిర్మించబడ్డావు కాబట్టి నువ్వు ముందుగా వచ్చి మాకు ఆ కార్యాన్ని చేసి పెట్టాలని చెప్పి దావీదుని అడిగినప్పుడు ఆ దావీదు యొక్క ఆలోచనలో మరి వారు చెప్పిన ఆలోచన ప్రకారం 30,000 మంది సూర్యులను మంచి ప్రావీణ్యం కలిగినటువంటి యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి వారిని వెంట పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని దావీదు మరి ప్రయాణమైపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకు ప్రయాణమైపోతున్నారంటే ఆ మందసాన్ని ఎలాగైనా నా యొక్క దావీదు పురంలోకి తీసుకొచ్చుకోవాలన్న ఎలాగైనా నా యొక్క దావీదు పురంలోకి తీసుకొచ్చుకోవాలన్న దృఢ సంకల్పంతో కొన్నట్టు చూస్తున్నాం. అక్కడ ఆరాధ్యంలో వారు ప్రయాణమై వద్దు పోయి ఒక వృత్త ఎద్దుల బండిని తయారు చేసుకొని ఆ బండి మీద ఎక్కించుకొని ఆ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదు తన సైన్యము బాగా డ్యాన్స్ చేసుకుంటూ మంచి సితారాలు వాయించుకుంటూ గంభీరంగా తీసుకుని పోవాలని ఒక సంతోషంతో మరి దావీదు గంతులు వేసుకుంటూ ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు మరి ఆలోచించాలి ఏం జరిగిందంటే పరిస్థితులు వారు నార్మల్ కలమ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున విద్య చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద ఆరోగ్యపడాను. చాలు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ నాగోను కళ్ళమ దగ్గరికి వచ్చాక ఆ ఎడ్ల యొక్క కాలు జారినట్టు చూస్తున్నాం. ఆ కాలు జారడం వల్ల ఆ మందసము పడిపోతుందేమోనని ఆ ఉజ్జ తన బలము చేతని పట్టుకోవాలను. ఎందుకంటే అప్పుడు ఆ సైన్యాధిపతులు ఎలా ఉంటారంటే మంచి దృఢమైనటువంటి వాళ్ళు, అంటే ఎత్తు మంచి లావు కానీ మంచి యుద్ధంలో 10 మందిని చాకచక్యంగా మరి వాళ్ళు ఎదుర్కొనే శక్తి ఉంటుంది సైన్యాధిపతులకి. కనుక ఈ ఉద్యోగం కూడా నా బలంతో నేను ఆ మనసాన్ని ఆపగలిగినట్టుగా అలాగా పట్టుకోవటం వల్ల అతడు చనిపోయినట్లు చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు చూద్దాం. ఫిలిష్తీయులు తీసుకుని పోతున్నప్పుడు వారికి ఎలాంటి హాని కలగదు. దేవుని మందసాన్ని తీసుకొని పోతున్నారు, బాగా గ్రహించారు. ఎందుకు వాళ్ళ మందసాన్ని అన్నారు కదా, దేవుని మందసాన్ని ఎవరైతే తాకాలో అది దేవుని చిత్తమైనది, వాళ్ళు మాత్రమే మందసాన్ని తాకాలి. ఎవరైతే ఆ మందసాన్ని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు తాకుతారో వాళ్ళు చనిపోతారు. అది దేవుని యొక్క చిత్తం. దేవుడు వాళ్ళకి ఆజ్ఞించాడు, మీరు ఎవరు కూడా ముట్టుకోకూడదు. నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వాళ్ళే ముట్టుకోవాలి. దేవుడు ఆనాడే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రక్షించినట్టు మనం చూస్తున్నాం విషయం ద్వారా. కానీ ఈ ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు మరి వాళ్ళు చనిపోవాలి కదా, బాగా ఆలోచించారు. మరి ఎందుకు చనిపోలేదు అని చూస్తే ఈ మందస్సును ఉన్నట్టు వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఆ మందస్సాన్ని విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి కార్యాలు చేస్తూ
చేస్తూ లోకవస్థమైనటువంటి ఆ పాపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే వ్యభిచారం ద్వారా, తర్వాత అక్రమ సంబంధాల ద్వారా, అనేకమైనటువంటి ఇతర దేవతలను పూజించడం ద్వారా బల్యాలను తయారు చేసుకొని దాని వెనుక డ్యాన్స్ చేస్తూ మత్తు ఆయనను సేవించి అనేకమైనటువంటి కార్యాలకు గురయ్యారు. కాబట్టి దేవుని యొక్క ఇది అంటే దేవుని యొక్క శక్తి తొలగిపోయారు. ఇశ్రాయేలు ప్రజలతోటి లేదు కాబట్టి ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి గెలవగలిగారు. దేవుని యొక్క వారితో దేవుని శక్తి వారితో ఉన్నంత కాలము దావీదును బహుగా హెచ్చించాడు దేవుడు. మంచి మరి యుద్ధంలో మరి ఎవరు కూడా గెలవలేకుండా చేశారు. అటువంటి సైన్యాన్ని ఎందుకు వాళ్ళు ఓడిపోయారంటే దేవుని చిత్తానికి వాళ్ళు లోపడలేదు కాబట్టి అక్కడ దేవుని యొక్క ఇది వాళ్ళు కోల్పోయారు. కనుక దేవుని యొక్క ఆ శక్తి తొలగిపోయిన తర్వాత ఆ మందసంలో దేవుని యొక్క ఆ శక్తి లేదు. అంటే దేవుని పవర్ తొలగిపోయేసింది కాబట్టి ఆ ఫిలిష్తీయులు తీసుకొని పోగలిగారు. మరి ఇక్కడ ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఉజ్జా యొక్క కాలు జారి కాలు జారినప్పుడు ఉజ్జ పట్టుకోవడం వల్ల మరి ఉజ్జ చనిపోయారు. మరి ఇక్కడ దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే ఫిలిష్తీయులకు ఆ శక్తిని ఓడిపోయారు కాబట్టి దేవుడు ఈ దావీదును ఆశీర్వదించి మళ్ళీ ఒక రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు కాబట్టి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నారు. కాబట్టి మరి ఆ సమయంలో మరి ఇది జరగడం కూడా చాలా విచిత్రమైనది. ఎందుకు అలా జరగడానికి కారణం కూడా ఒక పద్ధతి ఉంది. ఈ ఉజ్జ దేవుడు నియమించినటువంటి వాడు కాదు. ఎవరైతే ఈ యొక్క దేవుని మందసాన్ని మోయాలని కూడా దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. అది ఎట్ల మీద తీసుకుని రాకూడదు, అది నలుగురు మనుషులు మోయాలి భుజాల మీద. అది లేని గోత్రానికి మాత్రమే. ఆ లేని గోత్రంలో కూడా కహాతీయుల్లోని వంశస్థులు మాత్రమే ఆ యొక్క మందసాన్ని మోయాలి. ఆ మందసాన్ని పట్టుకోవాలి. వారు తప్ప వేరే సంతతి వారు 12 గోత్రాల వారు ఎవరు కూడా మందసాన్ని పట్టడానికి లేదు. అది దేవుని యొక్క ప్రణాళిక. మరి ఈ యొక్క ఉజ్జ దేవుడు నియమించినటువంటి వారు కాదు. కనుక అక్కడ పట్టుకోవటం వల్ల దేవుని యొక్క ఉగ్రత ఆ ఉజ్జ మీద రగులుతుంది. కాబట్టి ఆ పట్టుకున్నామంటే ఆ ఉజ్జ చనిపోయినట్టు మనం కూడా అనుకుంటాం, నేను దేవుని ఆరాధన తీసుకుంటూ దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకొని నేను కూడా ఒక విశ్వాసుని, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా విశ్వాసాలని మనలో ఒక గర్వం అనేది ఉంటుంది. చూడండి, ఆ గర్వం మనలోనికి రావటం వల్ల మనలో దేవుని యొక్క శక్తిని కోల్పోతాం. అంటే లోకానుసారమైనటువంటి కార్యాలు మన లోనికి వస్తున్నప్పుడు దేవుని యొక్క పవర్ అనేది మన నుండి కొంచెం తొలగిపోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి దేవునికి మనం లోపడతామో, దేవుని ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన విధించినటువంటి ఆ యొక్క కట్టడల నిబంధనలు మనం పాటిస్తామో, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మనకు బోధిస్తుందో దాన్ని అనుసరించి మనం నడుచుకుంటామో మనం చదువు. అంటే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడి ఆ మందసాన్ని తాను తన కుటుంబంలో ఉన్నందువల్ల భయభక్తులు కలిగి ఆ మందసాన్ని ఎలా చూసుకోవాలో దేవుని యందు ఆయన ఎంతగా విధేయత కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి దేవుని దగ్గర అడుగుంటాడు, ప్రభా ఈ మందసం నా ఇంట్లో ఉన్నట్టు ద్వారా ఎటువంటి కీడు జరగకూడదు, నేను ఏమి చేయాలని దేవుని దగ్గర అడుగుంటాడు. ఎలా నేను ఈ మందసం దగ్గర జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నేను ఈ సన్నిధిలో కనపడాలి, నాకు బయలుపరచుకుని దేవుని సన్నిధిలో నడుపుకుంటాడు ఆ ఉజ్జ. కనుక దేవుడు ఆ ఉజ్జను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుని ఆశీర్వదించాడు కాబట్టి అంతకంతగా దేవుడు
ఒబేదేదేము కుటుంబం ఆశీర్వదించబడిందంటే ఆ మందస్థము ఉండటం ద్వారా తాను చేసినటువంటి మంచి ఏదైనా ఉంది అంటే దేవుని భయభక్తులు కలిగి ఒక నిరీక్షణ మనకు అవసరమే కదా. మనము దేవుని దగ్గర ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. నాకు ఏదైనా ఒక మేలు కలగాలి, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను ఏమైతే కోల్పోయానో దాన్ని నేను మళ్ళీ తిరిగి పొందుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలంటే మొదటిగా మనకు ఇవ్వవలసింది ఏంటంటే గొప్ప ఆధిక్యత దేవుడు ఒక విశ్వాసాన్ని ఇది మనకు ఇచ్చాడు. విశ్వాసం ఉంచడం ద్వారా అనేకమైన కార్యాలు మనం చూస్తాం. ప్రార్థన చేస్తాం కానీ ఒక్కొక్క సమయాన్ని మనము ఇది జరుగుద్దా, ఇది దాని పేరు కలుగుద్దా అన్న ఒక చిన్న పొరపాటు వల్ల దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. నిత్య కుటుంబంలో ఆ మందస్సు ఒబేదేదేము కుటుంబంలో ఉండటం వల్ల దేవుడు ఒబేదేదేము అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఆ ఒబేదేదేము కుటుంబం ఎలా ఆశీర్వదించబడిందో మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఎక్కువ దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించి ఆ చిత్తానికి లోబడే వాళ్ళలో మనం కనిపించాలి. ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియకపోతే మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం వినటం వల్ల మనకు గ్రహింపు కలుగుతుంది, కనిపింపు కలుగుతుంది. మనలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారమంతా దేవుని వాక్యం ద్వారా కనబడినప్పుడు మనకు మంచి ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు, మంచి సుబుద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. మన బుద్ధి మార్చుకున్నట్టు ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం మనకు మేలు కలుగుతుంది. కనుక ఒబేదేదేము కుటుంబం ఆశీర్వదించబడిందని ఆ విషయము దావీదుకు వినబడింది. దావీదుకు తెలిసినప్పుడు దావీదు 6 మేఘాల మీద పరిగెత్తినట్టు చూసిన సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఆ మందసాన్ని ఆ యెరూషలేముకి మరి తీసుకొని పోయి తన దావీదు అంతఃపురంలో పెట్టి దేవుని స్తుతించినట్లుగా దేవుని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాం. హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఆ ఒబేదేదేము యొక్క ఆశీర్వాదం ఎలాగ పొందుకున్నాడు, మనం కూడా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని భయభక్తులు కలిగి మొదటిగా దేవుని ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నామకార్థపు ప్రార్థన మనం చేయకూడదు. ఎందుకంటే మన ప్రార్థనలో శక్తి ఉండాలి. మన ప్రార్థనలో ఎప్పుడైతే బలం ఉంటుందో దాన్ని సాతానుని జయించగలుగుతాం. సాతాను క్రియలను ఎదిరించి పోరాడాలంటే మనలో ప్రార్థన వంటి విశ్వాసం అనే ఖడ్గము మనలో ఉంటే మనం ఏదైనా జయించగలం. ఆ ప్రార్థన ఆ విశ్వాసము మనలో ఉండాలి. అబ్రహాము విశ్వాసము ఉంచటం ద్వారా 20 సంవత్సరాల వరకు ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి అబ్రహాము ఒక కుమారుడు ఇచ్చాడు. మరి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ చాలా వయసు పడిపోయింది. కానీ నిరీక్షణ అంటే మొదట మనం విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో కనపడాలని చేస్తున్నాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మరి అభినాదాలు ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని ఉంచేటప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఉచ్చ చనిపోవడం చూస్తున్నాం. అంటే లేవి వంశస్థులు మాత్రమే దానికి ఉంటారు. కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ ఆజ్ఞను మీరాడు కాబట్టి దేవుని వాక్యం తెలిసి తప్పు చేసి మరి దేవుడు క్షమించమంటే దేవుడు మనం మొత్తుతాడు. ఆ యొక్క ఉద్యానం పొందినట్టుగా మనం కూడా పొందితే మనం ఆత్మీయతతో కోల్పోతాం, చనిపోతాం. అప్పుడు మనకు దేవుని రాజ్యానికి మనం చేపడలేదు. దేవుని యొక్క మన ముందున్నటువంటి ఆ పన్నెంలో మనం ఓపికతో పరిగెత్తితేనే ఆ యొక్క పరలోకమైనటువంటి ఆ నిత్య రాజ్యంలో మనం సిద్ధపరచబడినటువంటి కిరీటాన్ని మనం
జీవ ఫలాలను మనం అనుభవించాలంటే దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, దేవునికి ఎడల యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఎవరిని మోసపుచ్చుకుంటారు, ఎవరితో అబద్ధాలు ఎక్కువగా మనము మరి విభేదాలు అంటే వాదాలు పెట్టుకోకుండా సమాధానంతో, ఐక్యతతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనబడతామో దేవుడు మన కుటుంబాన్ని, మనల్ని ఆశీర్వదించి ఈ రాత్రి సమయంలో మరి ఆశీర్వదకరంగా, నీతికరంగా మన కుటుంబాన్ని దేవుడు ఉంచాలని ఎవరు పెట్ట మరి మీ అందరికీ తెలియపరుస్తున్నది ఏమిటంటే మీరు ఎక్కువగా ప్రార్థన ఉండండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించేవారుగా మరి విశ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో కనపడాలని ఎవరు పెట్ట మీకు హెచ్చరిస్తూ దేవుడి ఈ మాటలను ఆశీర్వదించడం కాక మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మరి ఒబేదేవు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఎలాగా మరి ఆ కుటుంబము అన్ని విధాల మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జనంలో ఆ ఆత్మీయ జీవం అనేది మనలో కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదంటే అవిశ్వాసం అనేది మనలో ఉంటుంది, గర్వం అనేది మనలో ఉంటుంది. ఇంకా మనం దేవుని బిడ్డలని పిలవడమే కానీ దేవునికి మనం లోబడటం లేదు, దేవుని కార్యాలను మనం చూడటం లేదు. కారణం ఏంటంటే మనము మన హృదయంలో ఇంకా ఏదో లోపం ఉందని మనం గుర్తెరిగి ఆ యొక్క లోపాన్ని, ఆ యొక్క చెడును, ఆ యొక్క అశుద్ధమైనటువంటి కార్యాలను మనం తొలగించుకుంటే మనం దేవుని సన్నిధిలో ఒక పాత్రగా మనం వాడబడతాం. కొత్త పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ యొక్క నాగోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కాలు జారుల వల్ల ఆ మందసారి పట్టుకోద్యమని పట్టినటువంటి ఉచ్చ చనిపోవడానికి కారణం అంటే ఏమవుతుంది లేదు, ఈ తప్పు చేస్తే ఎవరు చూస్తారులే. లోకంలో ఉన్నటువంటి ఈ కన్నుల యొక్క నేత్రాశ ఎటువంటిదంటే ఆ పాపము చేసేటప్పుడు మనకి ఏం కనిపిస్తాము, ఆ యొక్క సమయంలో మనం ఏమి ఆలోచించము. అప్పుడు ఎలాగ మనం దేవుడి బిడ్డలను పిలువబడతాము. ఒకసారి మనం పరీక్షించుకోవాలి, మనలో నుండి అహం మనం తీసేసుకోవాలి. నేనే గొప్ప అనుకోకూడదు, నేనే తెలియకల్లోని, నేనే మంచి జ్ఞానవంతుడిని, నేనే తెలియకల్లోని మనం ఒకవేళ ధర్మపు ఆలోచన మనలో ఉంటే మనం తీసేసుకోవాలి. మృదువైనటువంటి ప్రేమ కలిగి, అందరి పట్ల అన్యోన్య ప్రేమ సమాధానం కలిగి మనం జీవించినట్లే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా మనం నిలబడతాం. లేదంటే నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత నీతి బోధన చేసినా వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం పేపర్ తెలియపడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథం అనుకున్నాను కదా, ఉద్యోగానికి మన జీవితాన్ని మనం జీవించకూడదని పరిశుద్ధ గ్రంథం మనకి పేపర్ తెలియపడుతుంది. మరి అలాగే మరి ఆ మనసాన్ని జరిగినప్పుడు దానికి ఒక కలవరం చేసింది. మరి ఏది ఈ యొక్క అక్షరం జరిపేసింది. దేవుని మందసాన్ని నేను ఎంతో తీసుకుని పోయి ఆ దేవుని సన్నిధిలో పెట్టి నేను ఎంతో ఆరాధించాలని చూశాను. ఏది నాకు జరిగిపోయింది అని తనను కలవరం చేసినప్పుడు భయం వచ్చేసింది. ఒకవేళ నేను కూడా పట్టుకుంటే చనిపోతానేమో ఆలోచన వచ్చేసి ఆ మందసాన్ని ఆయన దావీదు అంతఃపురాన్ని తీసుకుని పోవడానికి ఇష్టపడలేదు, కానీ వేరే ఒక గృహంలో మరి పెట్టేసి వెళ్ళిపోవాలని ఆలోచన చేశాడు. కాబట్టి మరి 2:9 వచ్చినట్టు ఆ దినమున యెహోవా మందసము మా యొద్ద ఎలా ఉంటుందనుకొని దావీదు యెహోవాకు భయపడి దావీదు భయపడ్డాడు. కాబట్టి దేవునికి భయపడ్డాడు. తన హృదయంలో కూడా ఒక కలవరం చేసింది. ఇక ఇది తీసుకుని పోకూడదు అనుకున్నాడేమో. మరి తన సైన్యాధిపతి అయినటువంటి ఒబేదెదోము ఆ గుంపులో మరి ఆ మందసాన్ని నుంచి దావీదు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ
సైన్యాధిపతి దగ్గర ఆ సంభవం జరిగినప్పుడు ఆ నాగోను కళ్ళము దగ్గర జరిగినటువంటి ఆ సంభవాన్ని చూసి కొంత కలవరపడ్డాడు కదా. కళను చూశాడు కాబట్టి ఈ మందస్సును ఒకవేళ నేను కూడా అపార్థముగా ఒకవేళ చూస్తే నేను కూడా చనిపోతానని భయం వచ్చేసినట్టుంది. ఆ మందస్సాన్ని తాను తన కుటుంబంలో ఉన్నందువల్ల భయభక్తులు కలిగి ఆ మందస్సాన్ని ఎలా చూసుకోవాలో దేవుని యందు ఆయన ఎంతగా విధేయత కలిగి దేవుని యందు నమ్మకము కలిగి దేవుని దగ్గర అడుగుంటాడు, ప్రభా ఈ మనస్సును నా ఇంట్లో ఉన్నట్టు ద్వారా ఎటువంటి కీడు జరగకూడదు, నేను ఏమి చేయాలని దేవుని దగ్గర అడుగుంటాడు. ఎలా నేను ఈ మనస్సు దగ్గర జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నేను నీ సన్నిధిలో కనపడాలి, నాకు బయలుపరచుకుని దేవుని సన్నిధిలో నడుపుకుంటాడు ఆ విద్య. కనుక దేవుడు ఆ విద్యను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుని ఆశీర్వదించాడు కాబట్టి అంతకంతగా దేవుని ఆశీర్వదించబడిన ఎందుకు దేవుని కుటుంబం ఆశీర్వదించబడిందంటే ఆ మందస్థము ఉండటం ద్వారా తాను చేసినటువంటి మంచి ఏదైనా ఉంది అంటే దేవుని భయభక్తులు ఒక నిరీక్షణ మనకు అవసరమైన కదా. మనము దేవుని యొక్క ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నాకు ఏదైనా ఒక మేలు కలగాలి, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను ఏమైతే కోల్పోయానో దాన్ని నేను మళ్ళీ తిరిగి పొందుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలంటే మొదటిగా మనకు ఇవ్వవలసింది ఏంటంటే గొప్ప ఆధిక్యత దేవుడు ఒక విశ్వాసాన్ని ఇది మనకు ఇచ్చాడు. విశ్వాసం ఉంచడం ద్వారా అనేకమైన కార్యాలు మనం చూస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ ఒక్కొక్క సమయాన్ని మనం ఇది జరుగుద్దా, దాని పేరు కలుగుద్దా అన్న ఒక చిన్న పొరపాటు వల్ల దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఉజ్జా కుటుంబంలో ఆ మందస్సు ఉపేదేవుని కుటుంబంలో ఉండటం వల్ల దేవుడు ఉపేదేవును అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఆ ఉపేదేవుని యొక్క కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడిందో మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఎక్కువ దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించి ఆ చిత్తానికి లోబడే వాళ్ళు